తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి 12:05 వైకుంఠ ద్వారాలు తెరిచి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను అనుమతించారు. ఉదయం 7 గంటల వరకు వీఐపీ భక్తులను అనుమతించిన అనంతరం 7:10 సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో పక్కా ప్రణాళికతో తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా యంత్రాంగం సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ప్రణాళిక ప్రకారంగానే స్వామివారి దర్శనం చేసుకున్నారు సాధారణ భక్తులు. మనం చూస్తున్నాము అయితే ఆలయం వద్ద వేకువజామున 12:05 వైకుంఠ ద్వారాలు ఆగమన శాస్త్రం ప్రకారం అయితే చిన్నజీఆర్ పెద్దజీఆర్ స్వామి సమక్షంలో యొక్క ద్వారాలు తెరిచిన తర్వాత స్వామివారికి దర్శనానికి కోసం కూడా సరే మొదటిగా 1 గంట నుంచి వీఐపీలని లోపలికి అనుమతించారు. అనుమతించిన తర్వాత కూడా ఉదయం 5 గంటల వరకు కూడా సరే వీఐపీలు దర్శనం చేసుకునే పరిస్థితి అయితే. ఆ తర్వాత ఏదైతే డిప్ట్ సిస్టమ్ ద్వారా టికెట్లు విడుదల చేసినటువంటి టీటీడీ ఎవరైతే పొందారో ఆ టోకన్లు ఉన్న భక్తులు మాత్రమే భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. భక్తులకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే 60,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం కల్పించుకునే విధంగా ఇవాళ టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో భక్తులు సర్వదర్శనానికి వచ్చి టికెట్ల ద్వారా దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా సరే సాధారణంగా భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే మొదటిగా 1 గంట తర్వాత అయితే వైకుంఠ ద్వారం దర్శనం కోసం వీఐపీలు ఎవరైతే వచ్చారో వీఐపీలు కూడా ముఖ్యంగా మనం చూసుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రులు, రఘువీరరాజు ఇలాంటి ప్రముఖులు ఏదైతే దర్శించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఏదైతే క్రికెట్కి సంబంధించిన ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబ సభ్యులు దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్న ఇట్లా చాలా మంది వీఐపీలు కూడా సరే పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా సరే దర్శన ఏర్పాట్లు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. మనం చూస్తున్నాం ఏదైతే ఎంతో ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశిలో ఆలయం ముందర మనం చూడొచ్చు ఓం నమో వెంకటేశాయ అనే యొక్క పుష్ప ప్రదర్శన చూస్తున్నాం. పైన కానీ చూసుకున్నటువంటి స్వామివారు నాగశేషపై పనుకున్నటువంటి చిత్రాన్ని చిత్రీకరించి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఆలయం లోపల పుష్పాలతో తీర్చిదిద్దిన పరిస్థితి కూడా ఉంది. స్వామివారు మూల విరాట్ దర్శనం చేసుకున్న తర్వాత వైకుంఠ ద్వారంలో లోపలికి వెళ్ళి తిరిగి బయట వచ్చే విధంగా కూడా సరే అక్కడ కొన్ని వేల రకాల పుష్పాలతో దాతలు ఇచ్చినటువంటి లక్షల టన్నుల పుష్పాలను ఇక్కడ ప్రదర్శించిన పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైకుంఠ ఏకాదశి కోసం ప్రతిష్ట బందోబస్తు కూడా అటు పోలీస్ శాఖ నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆలయం బయట ఏదైతే గోపురం ముందర ఉన్నటువంటి మనం యొక్క చిత్రాలను చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆలయం ముందర అపక శంకు చక్రాలతో పాటు దశావతారంలో ఉన్నటువంటి చిత్రాలను కూడా సరే ఇక్కడ భక్తులకి కనువిందు చేసే విధంగా కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే లోపలికి వెళ్ళి కేవలం 2 కంపార్ట్మెంట్లో వేచి ఉండి తర్వాత స్వామివారిని దర్శనానికి వెళ్లే విధంగా అటు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవడంతో భక్తులు కూడా సరే సాధారణంగా లోపలికి వెళ్ళి వైకుంఠ ద్వారంలో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని కూడా బయట వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పక్క భక్తులు కూడా మనం చూడొచ్చు బంగారు రథం మరో కొద్దిసేపట్లో కూడా సరే బంగారు రథంపై స్వామివారు భక్తులను కనువిందు చేసే నేపథ్యం చేయనున్నారు. దీనికోసం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి బయట వచ్చినటువంటి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారాల ద్వారా దర్శనం చేసుకొని బయట వచ్చిన భక్తులు ఈ యొక్క రథ పైన స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా వేచి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ముందు నుంచి కూడా ప్రకటిస్తూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తాం. అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ద్వాదశి జనవరి 1వ తారీఖుకి సంబంధించి ఇప్పటికే డిప్ సిస్టమ్ ద్వారా అయితే టికెట్లు విడుదల చేస్తారో ఆ టికెట్లు ఉన్న వ్యక్తులు మాత్రమే రావాలంటూ కూడా సరే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వాళ్ళు ప్రచార మాధ్యమాలు అదేవిధంగా ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల లాంటి ప్రాంతాల్లో అయితే రేడియో ఉన్నటువంటి సెలబ్రిటీల ద్వారా కూడా చెప్పించిన పరిస్థితి కూడా చూడవచ్చు. ఇక్కడ ఆలయం ముందర మనం చూడొచ్చు అయితే అష్టలక్ష్ముల్ని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆలయంలో బయటికి రావగానే ఇట్లా శంకు చక్రాలు గోవిందుణ్ణి ఉన్నటువంటి దర్శనం చేసుకున్న అనంతరం అయితే స్వామివారు
ఏదైతే దశావతారాలు చేసుకుంటారు దర్శనం చేసుకుని ఇట్టా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అష్టలక్ష్మిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ప్రదర్శన కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క 3 రోజులకు సంబంధించి 31, 30 ఏదైతే 31, 31వ తేదీకి సంబంధించి ఒక 3 రోజులకి సంబంధించి కూడా సరే ఇప్పటికే టికెట్లు అయితే విడుదల చేసిన నేపథ్యంలో ఆ యొక్క టోకన్లు ఉన్న వ్యక్తులకు మాత్రమే దర్శనం ఏర్పాటు చేసే విధంగా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు సుమారు 3,500 మంది పోలీసులు మరియు విజిలెన్స్ సిబ్బందితో ప్రస్తుత బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అంటే టోకన్ లేని భక్తులకు కూడా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా సరే తిరుమలలో వచ్చి సర్వదర్శనం ద్వారా కూడా సరే దర్శనం చేసుకునే వీలు వెసులుబాటు కల్పించింది. అటు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి టీటీడీ పక్క ప్రణాళికతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు పూర్తి చేసే విధంగా కూడా సరే చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఇవాళ ఒక్క రోజులోనే 60,000 మంది పైచులకు భక్తులు కూడా సాధారణ దర్శనం చేసుకునే విధంగా కూడా లోపల ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఉదయం వేకుజామున ఏదైతే 1 గంట తర్వాత 1 గంటకి 25 నిమిషాలకి ఆ యొక్క భక్తులు విఐపీలని దర్శనం ప్రారంభమైంది. ఆ తర్వాత 5 గంటల తర్వాత నుంచి కూడా సరే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా సాధారణ భక్తులు ఈ రోజంతా పాటు పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా సరే సాధారణ భక్తులు స్వామివారి దర్శించుకునే విధంగా కూడా సరే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కూడా ఎందుకంటే గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా అట్ట వచ్చినటువంటి భక్తులకు గదులు కేటాయించడం కావచ్చు, అయితే టోకన్లు ఉన్న వ్యక్తులు కూడా అందరికీ గదులు కేటాయిస్తూ వచ్చిన ఆ భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలు కూడా అందిస్తున్నారు. అంటే ఎక్కడ మాడ వీధుల్లో కావచ్చు, బయట ప్రాంతాల్లో ఏదైతే కొండపైన పలు ప్రాంతాల్లో కూడా సరే భక్తులు ప్రసాదాలు తీసుకునే విధంగా కూడా సరే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. అదనంగా లడ్లు కౌంటర్ కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడంతో వైకుంఠ వాకిల్లో స్వామివారి దర్శనం చేసుకుని మొదటి దర్శనం చేసుకుని తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా బయటకు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికీ అంటే తెలంగాణ సీఎం అయినట్టు రేవంత్ రెడ్డి దర్శించుకోవడంతో అటు రాజకీయ సినీ ప్రముఖులు, క్రికెట్కి సంబంధించిన ప్రముఖులు కూడా సరే దర్శించుకున్నారు. సాధారణ భక్తులు స్వామివారి వైకుంఠ వాకిల ద్వారా దర్శనం చేసుకునే పరిస్థితి కలిగింది. అయితే రేపు ద్వాదశికి కూడా సరే ద్వాదశికి సంబంధించి వైకుంఠ అయితే ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరానికి సంబంధించి మరికొంతమంది వీపులు రానున్న నేపథ్యంలో వాళ్ళ కోసం కూడా సరే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మొత్తం మీద పెద్దపీట వేసే విధంగా శ్రీవారి భక్తులకి సాధారణ భక్తులకి వేసే విధంగా కూడా సరే ఈ యొక్క 10 రోజులకు సంబంధించి కూడా సరే 2 నుంచి 8వ తేదీ వరకు ఏదైతే సర్వదర్శనం కూడా వచ్చి ప్రతి ఒక్కరూ దర్శనం కల్పిస్తామంటూ కూడా టీటీడీ చెప్పడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా తిరుమల రావడం నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా సరి చేయడంతో అట్లా వైకుంఠ వాకిల ద్వారా దర్శనం చేసుకుని బయటికి శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ కూడా సరే దర్శనం బాగా అయిందంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుమల.